ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్రగా సపోర్ట్ చేస్తూ 10,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నేటికి 9 నెలలు గడుస్తున్న ఆటో డ్రైవర్లు ఊసి తేగపడం అనేది ఈరోజు దుర్భాగ్యమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం అని కూడా మేము వ్యతిరేస్తూ ఉన్నాం. అందుకనే ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం చేస్తూ విశాఖపట్నంలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు, సిటీలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు సిటీ పర్మిట్లు ఇచ్చి, అదేవిధంగా పార్కింగ్ స్థలాలు ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి మేము ఈ పోరాటాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేకమంది జీవాలు తీసుకొచ్చారు, అధిక జరిమానాలు వేస్తూ 106 తీసుకొచ్చి /1 /2 అని చెప్పి అధిక జరిమానాలు విధిస్తున్నారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వాలు కూడా దానికి జోడై, రాష్ట్ర ప్రభుత్వానికి జోడై 21, 31 జీవాలు తీసుకొచ్చి ఈరోజు ఆటో డ్రైవర్లు ప్యాక్ ఉడతారుగా మాట్లాడి ఈ జీవాలను తీసుకొచ్చి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎవరితో చెప్పుకోవాలో తెలియని బాధలు ఈరోజు ఆటో డ్రైవర్లు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం గుర్తించి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఫెడరేషన్ ఆటో రిక్షా కార్మిక సంఘంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. చెప్పండి, ఏటీసీ తరఫున మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం వినిపించుకుంటారు? ఆటో కార్మికులు అనేది రాష్ట్రంలో కానీ జిల్లా విడిపోయిన తర్వాత 20,000 ఆటోలు దాకా ఉన్నాయి. ఈ ఆటోలకు సంబంధించి నేను 13వ తరఫున ఒక కొత్త జీవో అనేది ప్రభుత్వం అనేది జారీ చేసింది. ఈ జీవో సారాంశం ఏంటంటే పొల్యూషన్ ఏదైతే ఎక్కువైపోతుందో ఉన్న డీజిల్ రద్దు చేయాలని, ఈ జీవో నెంబర్ 8 రద్దు చేయాలని ఆటోలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దీన్ని రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే 90% BS1 నుంచి BS4 దాకా ఆటోలు ఉన్నాయి. BS6 ఎలక్ట్రానిక్, గ్యాస్ బల్బు, పెట్రోల్ 4 తిరగాలి. మరి ఉన్న ఆటోలన్నీ కూడా మరి ఎక్కడ పెడతారు, వీళ్ళు ప్రత్యామ్నాయం ఏం చేయిస్తారు అనేది ప్రభుత్వానికి ఉన్న ఆర్టీఏ అధికారులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లెటర్ కూడా ఇస్తున్నాం ఈటీసీ గారు. ప్రధానంగా జీవో